జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరికీ ఒక అతి పెద్ద శుభవార్త అయితే ఒకటి తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే మీ అందరికి కూడా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఖచ్చితంగా 100% డౌటే లే. న్యూస్ మాత్రం అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. రాహుల్ గాంధీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత. ఇప్పుడు నేను ఈ విషయం ప్రతిసారి నేను ఎందుకు చెప్తాను తెలుసా? అసలు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేతకు మన దేశ ప్రధానమంత్రి తర్వాత అంత ప్రాముఖ్యత ఉంటుంది. అతనికి ఈ సెక్యూరిటీ విషయంలో కానీ ఇతర ప్రోటోకాల్ విషయంలో కానీ ప్రధానమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడికే అధిక ప్రాముఖ్యత అయితే ఉంటుంది. అటువంటి అత్యంత గౌరవనీయమైన పదవిలో ప్రస్తుతం ఎవరు ఈ 55 ఏళ్ల యువనేత అయినటువంటి ఈ రాహుల్ బాబు అయితే కూర్చున్నాడు. ఇక తాను ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యేసరికి ఈ రాహుల్ గాంధీకి అయితే కళ్ళు నెత్తికెక్కినాయి. ఉండాల్సినట్టు ఇడికిపోయినాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రసంగించిన మొదటి ప్రసంగంలోనే ఈ రాహుల్ గాంధీ హిందువులను హింసాత్మకవాదులుగా, దుర్మార్గులుగా, అశాంతి కాముకులుగా చిత్రీకరిస్తూ మాట్లాడినాడు. చెప్పాలంటే దేశం అంతా ఏందా? దేశం కాదు, మన దేశ పార్లమెంట్లో మాట్లాడేది ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మనం అంటే గిట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏది మన దేశ వ్యతిరేకులు కావచ్చు, హిందూ వ్యతిరేకులు కావచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ మారి మాట్లాడినా అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత సంతోషపడిపోతారో, లేకపోతే ఈ పాకిస్తాన్ దత్తపుత్రులు కొంతమంది ఉన్నారు కదా, పోతా వీళ్ళు ఇత్తనాలు వేసి వదిలేసిపోయిన వాళ్ళు ఎంత సంతోషపడతారో వాళ్ళని సాటిస్ఫై చేసేదానికి ఈయన ఇంకాస్త రెచ్చిపోయి మరీ మాట్లాడినాడు. చూస్తారు కదా మీరంతా కూడా. అంటే ఈ దేశానికి వారసులమై ఉండి ఈ దేశాన్ని సంవత్సరాల తరబడి కాపాడుకుంటా వస్తా, కష్టపడి పనిచేస్తా, పన్నులు కట్టి ఈ దేశాన్ని ముందుకు లాగుతున్నటువంటి మన హిందువులను ఈయన గారు అసహించుకుంటా మాట్లాడినాడు. అందుకు అసలు కారణం ఏంటంటే రాహుల్ గాంధీ అసలు భారతీయుడు కాకపోవడమే. మీరు వింటాంది కరెక్టే. అసలు ఈ రాహుల్ గాంధీ భారతీయుడు కాకపోవడమే దీనికి కారణం. పూర్తిగా ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయినటువంటి ఈ రాహుల్ గాంధీకు హిందువులంటే అసహ్యం. ఎందుకంటే క్రమశిక్షణతో ఉంటూ సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఈ విచ్చలవిడితనానికి దూరంగా ఉంటూ సాంప్రదాయబద్ధంగా ఉండే హిందువులంటే ఈ రాహుల్ గాంధీకు అస్సలు ఇష్టం ఉండదంట. ఎందుకంటే వాళ్ళ తాత పేరు ఏం పేరా? ఫిరోజ్ జహంగీర్ గాంధీ. ఇంకా ఆయన మనవడు ఈయన ఎట్టుంటాడు. అందులో వీళ్ళ తాత ఇంకొక ఆయన ఉన్నాడు కదా, చీచి నెహ్రూ. అబ్బా, ఆయన గురించి ఇంక చెప్పాల్సిన పనేలే. ఆయన చేసిన యుద్ధాలు అట్టా యుద్ధాలు కాదు ఆ స్వామి, ఆ యుద్ధాలే వేరు. మీకు తెలిసి ఉంటుందిలే. పగులు చేస్తే బాగుండదని చెప్పేసి ఆయన రాత్రిపూట యుద్ధాలు చేయడం మళ్ళీ ఆయన ఏది బ్రిటిషర్లతో సహా. మామూలు యుద్ధాలు కాదు. మీరు కావాలంటే ఆ గూగుల్లో పోయి మీరు సెర్చ్ చేసుకోండి, మీకు మంచి మంచి ఫోటోలు అనేవి దొరుకుతాయి. మీరు బాగా కళ్ళు కూడా మీకు బాగా సలపడతాయి, మీరు కూడా బాగా ఆనందపడిపోతారు అట్టా. అందుకే ఈయన గారు వచ్చేసి హిందువులు దూరం పెడతా ఉంటాడు. ఎవరు? ఈ రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ పైన ఇప్పుడు హైకోర్టులో కేసు నమోదైంది. అది కూడా ఎక్కడ? అలహాబాద్ హైకోర్టు. అంటే యోగి ఆదిత్యనాథ్ సామ్రాజ్యం అయినటువంటి ఉత్తరప్రదేశ్లోనే హైకోర్టు ఇది. ఈ రాహుల్ గాంధీ పైన మొత్తానికైతే అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. రాహుల్ గాంధీకు ఈ బ్రిటిష్ సిటిజన్షిప్ ఉన్నదని, అలాంటప్పుడు ఈ రాహుల్ గాంధీ ఒక భారతీయ పౌరుడు ఏ విధంగా అవుతాడు, అది కూడా ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష నేత ఏ విధంగా అవుతాడు. కాబట్టి రాహుల్ గాంధీకు ఈ డ్యూయల్ సిటిజన్షిప్ పైన వెంటనే సిబిఐ ద్వారా విచారణ జరిపించాలా, లేదంటే రాహుల్ గాంధీ ఈ భారతీయ పౌరసత్వాన్ని అయితే రద్దు చేయాలని చెప్పి కోరతా ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్ అయితే వేశారు. ఇక్కడ పిల్ అంటే అందరికి తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలిసి పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అది ఇక్కడ మరొక విచిత్రం ఏందయ్యా అంటే ఈ పిల్ వేసిన వ్యక్తి కర్ణాటకకు చెందినటువంటి విఘ్నేష్ శిశిర అనే ఒక సాధారణ వ్యక్తి. ఈ పిల్ను కర్ణాటక హైకోర్టులో వేయకుండా తీసుకొని ఏకంగా ఉత్తరప్రదేశ్ హైకోర్టులో వేశాడు. ఈ పిల్ను విచారించినటువంటి ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం అయితే ఒకటి తీసుకున్నది. ఈ విషయంలో రాహుల్ గాంధీ పిలకను కేంద్ర హోంశాఖ అయితే అందించింది. పిలకంటే ఏంది? జుట్టు. అది ఎలానంటే రాహుల్ గాంధీకు ఈ డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న కారణంగా రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి పిల్లు వేశారు కదా. కాబట్టి ఆ విషయంలో అంటే ఈ రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకోండి, అది కూడా 3 వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అంటే రాహుల్ గాంధీ యొక్క ఈ డ్యూయల్ సిటిజన్షిప్ పైన సిబిఐ విచారణకు ఆదేశించడమా, లేక రాహుల్ గాంధీ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయడమా అన్న విషయం మీద కేంద్ర హోంశాఖ కోర్టులకైతే వచ్చిపడింది. ఏది ఈ విషయం అంటే రాహుల్ గాంధీ ఇక్కడ పూర్తిగా అయితే ఇరకపోయినాడు. రాహుల్ గాంధీ ఈ డ్యూయల్ సిటిజన్షిప్ పైన సిబిఐ విచారణకు ఆదేశించినట్లయితే ఇక రాహుల్ గాంధీ పని ఖతం
ఆయన అంటాడు కదా, టాటా సియు బై బై గయా అన్నట్టు, ఆ మాదిరి ఈయన కూడా గయా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. మొత్తానికైతే ఈ రాహుల్ గాంధీ యొక్క అహంకారానికి, తలపొగుర్తనానికి బ్రేకులు పడినట్టు అయిపోయింది. అర్థమైందా? ఇది న్యూస్. ఎట్టున్నా న్యూసా సూపర్గా ఉన్నా, అట్నే కడుపు కళ్ళు అట్టే చల్లబడిపోయినట్టున్నది నాకైతే నా పడానికి. మీకు ఎట్టున్నదో మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే మనతో పాటు అందరూ సంతోషంగా ఉండొద్దా అట్టా. ప్లీజ్. జై శ్రీరామ్.